అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం. ఈ 3 రాశుల వారికి అపారమైన ధనలాభాలు, ఈ 2 రాశుల వారికి మాత్రం నష్టాలు. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రగ్రహణం సమయంలో కొన్ని రాశుల వారు అపారమైన సానుకూలమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష శాస్త్రులు చెబుతూ ఉన్నారు. ఈ సమయంలో మేషరాశితో పాటు మరికొన్ని రాశుల వారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. వారికి విశేషమైన లాభాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా వీరికి కలిసి రాబోతుంది. వివరాల్లోకి వెళితే సెప్టెంబర్ 7న రాత్రి 9:50 చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి సెప్టెంబర్ 8 1:31 వరకు ముగుస్తుంది. గ్రహణాలను ఖగోళ శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన సంఘటనగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహణానికి జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఏర్పడే గ్రహణాలను అత్యంత అశుభమైనవిగా భావిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరుపుకోరు. అయితే అతి త్వరలోనే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీని ప్రభావం భారతదేశ వ్యాప్తంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాష్ట్రాల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని రాష్ట్రాల వారు దుష్ప్రభావాలను పొందితే మరికొన్ని రాశుల వారు అదృష్టాన్ని సొంతం చేసుకుంటున్నారని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రతి గ్రహణాలు ప్రతి ఒక్కరిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, ప్రతి రాశి చక్రంపై ఏదో ఒక విధంగా పాజిటివ్ లేదా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని, అయితే ఈ సమయంలో ఏ రాశుల వారు ఎక్కువ లాభాలు పొందుతారో, అలాగే ఈసారి ఈ 2 రాశులపై తీవ్రమైన ప్రభావం చూపనుందో, కావున ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సెప్టెంబర్ 7వ తేదీని చంద్రగ్రహణం రోజు. సూర్య చంద్రగ్రహణాలు హిందూ మతంలో అశుభంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ గ్రహణాల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో ఇది 2వ చంద్రగ్రహణం. అయితే ఈ 2 రాశుల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వారిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున సంభవించబోతుంది. ఇది సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. ఈ గ్రహణం సరిగ్గా 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. అదే సమయంలో సూతకాలం ప్రారంభమవుతుంది అని వారు అంటున్నారు. కాబట్టి ఈ సమయంలో పూజలు, శుభకార్యాలు చేయడం నిషిద్ధమని వారు తెలుపుతున్నారు. అశుభంగా పరిగణించే చంద్రగ్రహణం ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం విపరీతంగా పెరగనున్నది. మేషరాశి వారికి చంద్రగ్రహణం కారణంగా అదృష్టం కలిసి రాబోతుంది. మరీ ముఖ్యంగా వీరికి సమయంలో సానుకూలమైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలపై ఈ సమయంలో వీరికి పూర్తిగా పరిష్కారం అనేవి అవుతాయి. ఇక వైవాహిక జీవితం కూడా బాగా కలిసి రాబోతుంది. అంతేకాకుండా ఆనందం విపరీతంగా పెరిగి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఇక ఈ సమయంలో మీరు కొన్ని రకాల శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. ఆస్తి సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ సమయంలో అద్భుతమైన అనుకూలమైన పరిస్థితులు పొందనున్నారు. వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలమైన ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే ఛాన్స్ కూడా ఉంది. అలాగే శారీరక సమస్యల నుంచి కూడా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఎప్పటి నుంచో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో కొంత ఉపశమనం కలగబోతుంది. అలాగే కోర్టు సంబంధిత కేసుల్లో చిక్కుకున్న వ్యక్తులకు ఈ సమయంలో మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు అనేవి రాబోతున్నాయి. ఇవే కాకుండా మరెన్నో బోలెడు ప్రయోజనాలు మీరు పొందుతారని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. కన్యా రాశి వారికి ఈ సమయంలో సానుకూలమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా వీరి కెరియర్ పరంగా వీరికి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. అలాగే ఎవరైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నట్లయితే వారు ఆ పోటీ పరీక్షల్లో కన్యా రాశి వారు అపారమైన ఫలితాలు పొందుతారు. చదువులపై ఈ సమయంలో దృష్టి సాధించి ఏదైనా పరీక్షలు రాయడం వల్ల తప్పకుండా మంచి ర్యాంకులతో పాటు ఉత్తమమైన ఫలితాలను వీరు పొందగలుగుతారు. ఇక జీవితంలో వీరికి వస్తున్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయే ఛాన్స్ ఈ సమయంలో కనిపిస్తుంది.
కర్కాటక రాశి చంద్రగ్రహణం కర్కాటక రాశి తీవ్ర ప్రభావం చూపుతుంది. వీరికి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పని ప్రదేశంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యంపై కూడా జాగ్రత్త తీసుకోండి. ఇతరులతో వాగ్వాదాలకు దిగకుండా ఉండండి. శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా కాస్త ఉపశమనం మీకు లభిస్తుంది. కుంభరాశి వారిపై కూడా భాద్రపద పూర్ణిమ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీళ్ళకి కాస్త ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. రాహు చెడు దృష్టి కూడా ఉండడం వల్ల వీళ్ళు తమను రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. మహామృత్యుంజయ యోగం జపించండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.